ధర్మవరంకు చెందిన హరి నాగశంకర్రావు అనే రైతు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడని హల్చల్ చేశారు. తన భూమిని ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది వేరే వ్యక్తుల పేరు మీద రికార్డులు మార్పులు చేశారంటున్నారు. ఇక తన పేరు మీద ఉన్న భూమిని వేరే వ్యక్తి పేరు మీద ఎలా మారుస్తారని ఆ రైతు ప్రశ్నించాడు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదని ఆరోపించాడు. రికార్డులు మార్చండి అని అడిగినందుకు ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తున్నారని హరిశంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి తన పేరు మీద రికార్డులు మార్చాలని లేదంటే సెల్ టవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు హంగామా సృష్టించాడు. తీసుకో బాబు ఇవే బాబు వదిలేండి ఇప్పుడు నా పేరు లంక అరుణాశంకర్ అండి. మాది లంకధర్మవరం. మాది లంకధర్మవరం గ్రామంలో మా నాన్నగారి నుంచి మా తాతగారి నుంచి పితరాజితంగా 60 సెంట్లు భూమి మాకు వంశపారపర్యంగా వస్తుంటుంది. దాన్ని ఊళ్ళోని డబ్బులున్న వ్యక్తులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు 2019లో రాజకీయ నాయకుల అన్నదండలతో స్థానిక ఎంఆర్ఓ గారి కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో తప్పుడు రికార్డులు సృష్టించి లేని రికార్డులు అన్ని క్రియేట్ చేసి మా భూమిని ఆక్యుపై చేసుకొని మమ్మల్ని అందులో వ్యవసాయం చేసుకోకుండా మమ్మల్ని మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతూ వస్తున్నారండి. ఈ విషయమై మండల ఆఫీస్ గారికి, ఆర్డీఓ ఆఫీస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు మేము రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కుమారుడు జాగారు కన్నబాబు, వాళ్ళ కుటుంబ సభ్యులు. మా గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి సీసీ రోడ్ ఉంటుందండి. అది ఇప్పుడు కూడా దాని పక్కనే పంట కాలువకి వెళ్ళే వ్యవసాయ నీటిపారుదల కాలువలు, మా గ్రామ దేవత పైడితల అమ్మవారి మాన్యం 12 ఎకరాల మాన్యం, ఇవన్నిటిని దొంగ డాక్యుమెంట్ సృష్టించి మా లంక వారి ఫ్యామిలీ నుంచి వంశపారపర్యంగా వస్తున్న ఆస్తుల్ని ఆయన అనుభవిస్తూ సెల్ టవర్ ఎక్కిన ఆసామి తాలూకా విషయం మీద మీడియా వారికి తెలియజేయగా ఈ విషయం అంతా సివిల్ మ్యాటర్ అయి ఉంది. అయినప్పటికీ కూడా మన ఆర్ఓఆర్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసు విషయంలో మేము త్వరితగతిన యాక్షన్ తీసుకోవడానికి ఈ రోజు ఆర్డీఓ గారి దగ్గరికి ఎవరైతే బాధితులు ఉన్నాయో ఆయన తీసుకెళ్లి ఆర్డీఓ గారికి మాట్లాడించి ఆ ఆర్ఓఆర్ అప్పీల్ అనేది ఇమ్మీడియట్ గా ప్రాసెస్ లో తీసుకొచ్చి అది విత్ ఇన్ షార్ట్ టైమ్ లో బోత్ పార్టీస్ నోటీసులు ఇచ్చి అది క్లోజ్ చేయించడానికి తహసీల్దార్ ఆఫీస్ నుంచి మేము చేయగలిగిందంతా చేస్తామండి. అలాగే ఇంకా ఆయనకి 2-3 ఇష్యూస్ ఉన్నాయి. అలా హౌస్ సైట్ విషయం ఇవన్నీ కూడా సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఈ విషయంలో కూడా మేము క్షేత్ర పరిశీలన చేసి ఆ భూమి మీద ఏదైతే వాస్తవం ఉందో ఆ రికార్డులతో సహా ఈ భూమి మీద ఉన్న ఆస్పెక్ట్స్ ని కూడా మేము అన్ని ఇన్స్పెక్ట్ చేసి దీని మీద పూర్తి నివేదికని జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి.